చండీ పారాయణ అధ్యాయాలు మారిస్తే ఏ విధంగా జరుగుతుంది, లేకపోతే ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు? ఈ రూపందేహి జయందేహి యశోదేహి ద్విషోజహి ఇది సంపుటీకరణ చేసుకుంటూ చండీ చేసినటువంటి వాళ్ళకి 200 సంవత్సరాల ముందు ఒకే ఒక క్రమం ఉండింది. అదేంటంటే పురుష సూక్తాన్ని స్త్రీ సూక్తాన్ని కలిపి చేసి మధ్యమ చరితానికి ప్రథమ చరితానికి విద్య, ఉద్యోగము, వివాహము, సంతానము, ఆరోగ్యం, వీటి కోసం చండీలో ఎలా చేసుకుంటే ఉద్యోగ ప్రాప్తికి యాక్చువల్గా మనకి మంత్రశాస్త్రంలో పురుష సూక్తాన్ని స్త్రీ సూక్తాన్ని కలిపి చేసి చండీ ఉపాసనని చేసుకోవాలంటే ఈ రోజుల్లో ఇప్పటిదాకా దీనికి మించినటువంటి పారాయణ ఏది కూడా నేను చూడలేదు. చండీ పూర్తిగా చేయలేనటువంటి వాళ్ళు నికుంభళలో రావణాసురుడు చేసిన తర్వాత